పాస్టర్ ప్రవీణ్ మృతి అనుమానాస్పదమని ఎవరు చెప్పారంటే క్రైస్తవ సంఘాలు చెప్పిన కొంతమంది క్రైస్తవులు చెప్పారు. కాబట్టి కేసు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. వాస్తవంగా యాక్సిడెంట్ అని పోలీసులు ముందు ధృవీకరించారు. ఇటు ప్రభుత్వం మీదన క్రైస్తవ సంఘాల ఒత్తిడి, ప్రతిపక్షం ఇంకొక వైపున ఒత్తిడి తెచ్చేటప్పటికి మనకెందుకు వచ్చినటువంటి గొడవ అన్నటువంటి ఉద్దేశంతో 2 కమిటీలు వేసి దాని మీద చేసుకొచ్చారు. అయితే అట్ ద సేమ్ టైం వాళ్ళకి అనుమానాలు ఏ విధంగా అన్నటువంటి చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన దూషించినందువల్ల ఎవరైనా శత్రువులు అయ్యారా, ఆయన ద్వేషించినందువల్ల ఎవరైనా శత్రువులు అయ్యారా, పోనీ వాళ్ళు ఏదైనా చేస్తారంటే అక్కడ ఆయన బండి మీద వెళ్తున్నటువంటిది, ఆ ముందున్నటువంటి హెడ్లైట్ కూడా పనిచేయనటువంటిది, లేదా కంట్రోల్ లేకుండా ఇట్లా తిరుగుతున్నటువంటిది ఓపెన్గా వీడియోలు విజువల్స్ కనిపిస్తున్నటువంటి సందర్భం. ఇట్లాంటి దశలో ఇప్పుడు తాజాగా వీళ్ళ అనుమానం ఏంటంటే ప్రవీణ్ కుమార్ ప్రయాణం ప్రారంభించిన సమయం నుంచి ఘటన జరిగిన ప్రాంతం వరకు రహదారి పొడవున ఉన్న సీసీ కెమెరాలని